ప్రజల సమస్యలు విని చెల్లించిపోయిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. యూట్యూబ్ ఛానల్స్ మరియు పేపర్లో వచ్చిన సమస్యలను చూసి చెల్లించిపోయిన ఎమ్మెల్యే పెద్దశంకరంపేట గ్రామ పంచాయతీ ఈవో గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 15 రోజుల్లోగా ప్రతి ఒక్క వార్డులో ఒక్క సమస్య కూడా కనపడకూడదని ఎమ్మెల్యే తెలపడం జరిగింది. ఎమ్మెల్యే పట్రోల సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దశంకరంపేటలో పారిశుద్ధ కార్యక్రమం మొదలుపెట్టాలని, మురికి కాలువలు మరియు వీధి లైట్లు ప్రతి ఒక్క వార్డులో నీటి కొరత ఉండకూడదని, పరిశుభ్రంగా ఉంచాలని కోరడం జరిగింది. ఎమ్మెల్యే సొంత నిధులు ఖర్చు పెడతానని, 15 రోజుల తర్వాత ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి వచ్చి ప్రతి ఒక్క వార్డులో తిరిగి చూస్తారని ఈవో వెంకటరెడ్డి గారికి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాగౌడ్, ఈవో వెంకట్రాములు, కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, సంగమేశ్వర్, సుభాష్ గౌడ్, శంకరయ్య, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అంటే సర్పంచ్ ఎమ్మెల్యే గారికి శంకరంపేట గ్రామ ప్రజలు చాలా రోజుల నుంచి వినవిస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వాట్సాప్లో పెట్టిరు. ఇవన్నీ చూసి ఆయన చెల్లించి మొన్న గురువారం నాడు శంకరంపేట మండల ఆఫీస్లోనే అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆయన ఆదేశానుసారమే ఈరోజు శంకరంపేటలో ఈ పారిశుద్ధ కార్యక్రమాలు కానీ, విద్యుత్ లైట్లు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన ఈవో గారు ఏమంటే మా జీతాలు డబ్బులు లేవు సార్, అందుకే మేము ఏం చేయలేకపోతున్నామంటే, ఎమ్మెల్యే గారు అది గ్రహించి మీరు డబ్బులు లేకపోతే నేను నా నిల్వ నుంచి ఇస్తా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఒక 1 వీక్ లోపల మొత్తం మురికి కాలువలు శుభ్రపరచాలి, ఎలాంటి చెత్త జనం లేకుండా చేయాలి, వీధి లైట్లు ప్రతి గల్లీకి వీధి లైట్లు పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారు అయినా మొన్న ఆదేశాలు చేయడంతో ఈ అధికారులు స్పందించి ఈ కార్యక్రమం చేపట్టేందుకు మేమంతా సంతోషిస్తున్నాం. ఇక ముందు కూడా ఎప్పటికప్పుడు లేబర్తో చేసుకుంటే కూడా ఇంత ప్రాబ్లం రాకుండే. మరి ఎందుకు లేట్ అయింది, కానీ మనం కూడా కాలనీ వాసం కొద్దిగా వీళ్ళకి సహకరించి ఏమైనా ప్రాబ్లం చెప్పుకుంటే అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు వినకుంటే మాకు చెప్తే మేము ఎమ్మెల్యే గారు చెప్తాము, మీరు కూడా స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్పినా ఈవో గారు కానీ ఇంకెవరన్నా ఉండని, ఇది మాత్రం గమనించండి దయచేసి. ఊరంతా ఊడడానికి ఉంటారు, ఇక్కడ ఊడవాలనుకుంటారా? అక్కడ నుంచి గౌరవగోడ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎవ్వరు కూడా రారు ఇక్కడ ఊడడానికి. దయచేసి చెప్తున్నా, ఇక్కడ కుండి తీసేయండి సార్, ఇక్కడ కుండి తీసేయండి. మీరు కూడా ఆ ఊరంతా ట్రాక్టర్ దింపుతురా, ట్రాక్టర్ అనౌన్స్ చేయండి, ట్రాక్టర్ దింపండి, వాళ్ళు వేస్తారు మోర్లా. అంటే ఇక్కడ ఉండేటోళ్ళు మనుషులు గారా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.